అపోస్తలులు సంఘము కొరకు ఏమని ప్రార్థన చేసేవారు? ప్రభువు వారిని స్వస్థపరచండి, ప్రభువు వారికి ఆరోగ్యాలు ఇవ్వండి. కాబట్టి పౌలు గారు ఎంత అద్భుతంగా ప్రార్థన చేశారని మనము అబ్బురపడటానికి కాదు విషయం. ఆ ప్రార్థనలో సరైన క్రైస్తవ జీవితం అది కాదు. అందరి కోసం కామన్గా మేము చేసే ప్రార్థనలు ఈ ప్రార్థనలేనని అంటే మనందరి పట్ల దేవుని చిత్తం ఏంటి? అసలు నీ మరణానికి ఏ సూచన లేదు కదా. ప్రతి క్షణం ఇదే, చివరి క్షణమేమో. ఇప్పుడు ప్రభువు వస్తే నన్ను పిలిచిన బతికినంతకాలం శుభ్రంగా ఒకటి చెయ్యి ఆశించకుండా ఈ దేవుని కృపలో శుభ్రంగా పోతే అదే 10,000 నీకు దౌర్భాగ్యం లేడంట. అరే ప్రతిదానికి స్తోత్రం ఏమిటండి? అవునండి, ప్రతిదానికి చెప్పాల్సిందే. ఒక అనుగ్రహం అటండి శ్రమ. మరి శ్రమే పరిశుద్ధతను పెంచినప్పుడు నాకు ఇంకొంచెం శ్రమలో పెట్టండి ప్రభా ఎవడైనా ప్రార్థన చేయడానికి ఎంత దమ్ము ఉండాలి సార్? అదే ప్రార్థన నీదైందనుకో కార్యాలు చక్కగా జరుగుతాయి. మా ఏడుపు ఒకటి, నీ గొడవ ఒకటి. పౌలు అపోస్తలుడు కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9 నుండి 12 వచ్చిన వరకు కలిసి దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు ఈ వాక్యములో నుంచి మనతో మాట్లాడునుగాక. It was a prayer by Apostle Paul about the Colossian church. And of course, it's about you and me. నిన్ను ఉద్దేశించి నన్ను ఉద్దేశించి పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుల చేత చేయించిన ఒక ప్రార్థన ఇది. దీని కాన్సెప్ట్ ఇప్పటికే మీకు చెప్పాను. ఆది అపోస్తలులు సంఘము కొరకు ఏమని ప్రార్థన చేసేవారు? ప్రభువు వారిని స్వస్థపరచండి, ప్రభువు వారికి ఆరోగ్యాలు ఇవ్వండి, ప్రభువు వారికి మంచి పెళ్ళిళ్ళు అవ్వాలి, వారికి చక్కని సంతానం కలగాలి, వారి ఆర్థిక అభివృద్ధిని సాధించాలి, వారి గుడిసెలు డాబాలు అవ్వాలి, వారి సైకిళ్ళు బైకులు కార్లు అవ్వాలి, పేదరికము స్థానములో వెండి బంగారములు ఐశ్వర్యము తొనికిసలాడాలి. నేడు ప్రముఖ దైవజనుడు మాట్లాడితే వేదికల మీద మైకులో వల్లె వేస్తుంటారే, ఏమిటది? అష్టైశ్వర్యములతో భోగభాగ్యములతో నా ప్రభు మిమ్మును దీవించునుగాక అని పలుకుతుంటారే. ఇలాంటి ప్రార్థనలు ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా చేశారా బైబిల్లో అని బహుగా పరిశీలన చేసిన దరిమిల అపోస్తలులు సంఘం కొరకు అసలు ఏం ప్రార్థనలు చేశారు అనే ఖరీదైన అంశము ధ్యానించవలసి వచ్చినది. మనం అపోస్తలుల కార్యములు ధ్యానం చేస్తూ వారు అపోస్తలుల ప్రార్థనలో ఎడతెగక ఉండిరి. ఎవరు? బాప్తిసం పొందిన 3,000 మంది అపోస్తలుల ప్రార్థనలో ఎడతెక్కకుండా ఉన్నారంట. అది అపోస్తలుల యొక్క వ్యక్తిగత ప్రార్థన కాదు, ఆ అపోస్తలులు చేసిన ప్రార్థనలో సంఘం ఎడతెక్క సాగిందట. కాబట్టి పౌలు గారు ఎంత అద్భుతంగా ప్రార్థన చేశారని మనము అబ్బురపడటానికి కాదు విషయం. ఆ ప్రార్థనలో మనము సాగాలట. పౌలు గారు భలే ప్రార్థన చేశారే అనే మెచ్చుకోలు వారికి ఎందుకు? అంటే పరిశుద్ధులు మన కొరకు ఏం ప్రార్థన చేస్తున్నారు? పరిశుద్ధాత్మలు వారి హృదయంలో మన పట్ల ఏ భారం పెట్టారు? మనం మంచి బట్టలు వేసుకుంటే ఏమి, తక్కువ రకం బట్టలు వేసుకుంటేమి, బాగా పుష్టిగా ఉంటేనేమి, కాస్త బలహీనంతగా ఉంటేనేమి, మోస్తరు కొంపలో బతికితే ఏమిటి, ట్రిప్లెక్స్లో బతికితే ఏమిటి, ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ ఇన్ ద స్పిరిచువల్ లైఫ్. అది ఆత్మీయ జీవితానికి ఎట్లాంటి వ్యత్యాసాన్ని చూపించదు కదా. నీవిక్కడ ఏ స్థితిలో ఉన్నావన్నది ముఖ్యం కాదు, అక్కడ ఏ స్థితి కోసం నువ్వు సిద్ధపడుతున్నావు అన్నది ఇంపార్టెంట్. దానికోసమే కదా భక్తి చేసేది మనం. నిత్యములో నీ స్థానం ఏమిటి, మహిమలో నీ సింహాసనం ఏమిటి, ఎలాంటి కిరీటం రాబోతుంది, ఏ బహుమతి పొందబోతున్నావు? హెబ్రీ పత్రిక 11 ప్రకారం మరి శ్రేష్టమైన స్వాస్థ్యమా, మరి శ్రేష్టమైన బహుమానమా, మరి శ్రేష్టమైన దేశమా, మరి శ్రేష్టమైన పునరుత్థానమా, దేనికోసం ప్రయాసపడుతున్నావు? కేవలం లౌకికమైన, భౌతికమైన, ప్రాపంచికమైన, నశ్వరమైన వస్తువులను కోరుతూ ఆధ్యాత్మిక విలువలు లేని జీవితాన్ని లాగేస్తున్నావా? దట్ ఈస్ నాట్ ఎ ప్రాపర్ క్రిస్టియానిటీ. సరైన క్రైస్తవ జీవితం అది కాదు. అందుచేత దేవుని సేవకునిగా నేను మీకు తెలియజేస్తున్న సువార్త ఒకటే. అపోస్తలులు మన కోసం ఏం ప్రార్థన చేశారు?
గత 2 ఆదివారాలు కొన్ని సంగతులు చూసాం. ఈరోజు చదువుకున్న ఈ 3 వచనాలలో ఎంత భావగాంభీర్యము కనబడుచున్నది. పౌలు అపోస్తలుడు చేసిన ఈ ప్రార్థనలో 7 ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థన అంశాలు ఉన్నాయి. చాలా ప్రత్యేకమైన అంశాలు. ఒక్కొక్క దాని మీద సమగ్రమైన చర్చ చేయాలి అనే కుతూహలం, ఆసక్తి నాకున్నది. కానీ కొన్ని వారాలు పట్టేస్తుంది అలా చేస్తే. అందుచేత మీ ధ్యానానికి వదిలేస్తూ వాటిని మీ దృష్టికి తీసుకొస్తాను, దాని ప్రాముఖ్యతను మీ జ్ఞాపకం చేస్తాను. ఈ వారమంతా మీరు ఆ విషయములపై ధ్యానము చేయాలని ప్రభువు పేరట మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఆయన అంటున్నారు, మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక, మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక. ఏమని చేస్తున్నావుట? నెంబర్ 1, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధ వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారై. పౌలు గారి ప్రార్థనలో నేను మీ దృష్టికి తెస్తున్న మొదటి విషయం, మీకు సంపూర్ణ జ్ఞానం ఉండాలి, తెలివి ఉండాలి, వివేచన ఉండాలని కోరుకుంటున్నాడు కదా. ఎందుకు కోరుకున్నాడంటే మీరు దేవుని చిత్తాన్ని పూర్ణంగా తెలుసుకోవాలని. సంఘము పట్ల దైవజనులు, అపోస్తలులు, లేకపోతే ఇప్పుడు కాపరులు కొన్న మేము చేసే ప్రార్థన ఏంటంటే, ప్రభు వారిని దీవించండి, అది ఇవ్వండి, ఇది ఇవ్వండి అని మీ కోరిక మేరకు మీరు చెప్పిన ప్రార్థన అంశాల కొరకు గత వారం చెప్పాను కదా, అయ్యా నాకు ఆరోగ్యం కావాలి ప్రార్థన చేయమంటే తప్పకుండా చేస్తాం. వివాహం కావాలి ప్రార్థన చేయండి, చేస్తాం. సంతానం కావాలి ప్రార్థన. మీరు చెప్పిన అంశముల కొరకు ప్రార్థించుట మాకు విధింపబడిన ఒక బాధ్యత, తప్పకుండా బాధ్యతగా చేస్తాం. దేవుడు తన సేవకు నోటి మాట రూఢిపరచువాడు గనక, విశ్వాసాన్ని గణపరచువాడు గనక, ప్రార్థనలు ఆలకించువాడు గనక, తన ప్రజలపై కనికరమ గలవాడు గనక కార్యాలు చేస్తూ ఉంటారు. అయితే మీరే అంశము చెప్పకుండా సైలెంట్గా వెళ్ళిపోతే మాత్రం అందరి కోసం కామన్గా మేము చేసే ప్రార్థనలు ఈ ప్రార్థనలేనని మీ దృష్టికి తెచ్చాను నేను. ఏమిటా ప్రార్థన? మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధ వివేచనము గలవారై ఉండాలి. మీకు సంపూర్ణ జ్ఞానం కావాలి, ఆత్మ సంబంధమైన వివేచన కావాలి. ఎందుకు కావాలంటే మీరు దేవుని యొక్క సంపూర్ణ చిత్తం ఏంటో తెలుసుకోవాలి. ఆమేన్. నేటి క్రైస్తవ జీవితం ఎంత అమాయకంగా అడ్డగోలుగా ఉందంటే, మొన్నకు యవనస్తురాలు ఓ చోట పరిచయం చేస్తూ బాధ్యతాయుతంగా హుషారుగా ఉంటే అడిగాను, బిడ్డ బాప్తిస్మాన్ని పొందామని. లేదంకుల్ ప్రేయర్ చేసుకుంటున్నాను. ఏం ప్రేయర్ చేసుకుంటున్నావు? ఇక తలకే పని చేస్తుందా? అంతటందరూ మారు మనసు పొందాలి, బాప్తిస్మాన్ని పొందాలి, నమ్మి బాప్తిస్మతో రక్షింపబడతాడు, నమ్మకపోతే శిక్ష విధింపబడుతుందని ఇంత క్లియర్గా చెప్తుంటే ప్రార్థన చేస్తుందని. ఏమని ప్రార్థన చేస్తోంది? నాకు నీళ్ళంటే భయం ప్రభువా, నాకు చలి కూడా ఎక్కువే ప్రభువా, నీ పట్ల నాకు అచంచల విశ్వాసం ఉన్నది కనుక నన్ను ఎలాగైనా అంగీకరించు ప్రభువా, ఈవెన్ వితౌట్ బ్యాప్టిజం వై డోంట్ యు యాక్సెప్ట్ మీ టు హెవెన్. ఇదే నువ్వు చేసే బుద్ధిహీనమైన ప్రార్థన. When the universal will of God has been declared very clearly, why you are praying again for the thing which is already revealed? ఇప్పటికే బయలు పరచబడ్డ అంశం కోసం ఎందుకు ప్రార్థన చేస్తున్నావు ప్రభువా? పరిశుద్ధ జీవితం చాలా కష్టంగా ఉంది, నేను కొంచెం అటు ఇటుగా ఉంటాను, పర్వాలేదా అని ప్రార్థన చేస్తావా? ఏమన్నా తెలివి ఉందా? స్పష్టముగా బయలుపరచబడిన దేవుని చిత్తము కొరకు ఇంకా ప్రార్థించడానికి ఏముంది? లోపట్టమే కదా, విధేయత చూపించడం కదా మిగిలి ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీరు దేవుని చిత్తమును సంపూర్ణంగా తెలుసుకోవాలని మేము ప్రార్థన చేస్తున్నాం. నీ పట్ల దేవుని ఉద్దేశం ఏంటి, చిత్తం ఏంటి, ఏర్పాటు ఏంటి, ఎందుకు పుట్టించుకున్నాడు, ఎందుకు రక్షించుకున్నాడు, ఎందుకు కాపాడుతున్నాడు, ఎందుకు పోషిస్తున్నాడు, సత్తువు గల సంఘంలో ఎందుకు చేర్చాడు, జ్యేష్ఠుల సంఘములో ఎందుకు ప్రవేశం కల్పించాడు, ఎందుకు పరలోక నివాసములు కట్టుచున్నాడు, ఆ కిరీటాలు ఎవరికి, ఆ యొక్క సింహాసనం ఎవరికి, ఇదంతా నువ్వు తెలుసుకోవాలని ప్రార్థన చేస్తున్నాడు పౌలు గారు. మీరు సంపూర్ణ వివేకమును ఆత్మ సంబంధమైన వివేక్షమును కలవారై ఉండాలి. ఎందుకంటే దేవుని చిత్తము మీకు సంపూర్ణంగా తెలియాలి. దేవుని చిత్తం అనే మాట మీదే చాలా సమగ్రమైనటువంటి
చర్చ, ధ్యానం జరగాలి. కానీ మిగతా విషయాలు కూడా మళ్ళీ ఒక వారానికి వాయిదా వేయకుండా ఈ పూట అయితే ఎగ్గొట్టాలనే కొత్త నిశ్చయం ఉంది కనుక కొట్టే తెచ్చే ఫార్ములానే ఆశ్రయించాను. పైన మాట్లాడుకుంటే దేవుని చిత్తం ఏమిటి? ప్రభు నేర్పిన ప్రార్థనలో కూడా అందరూ నీ చిత్తము పరలోకమందు నెరవేర్చునుడు భూమి మీద కూడా నెరవేరును గాక అంటారుగా. ఏమిటి దేవుని చిత్తం నీ పట్ల? మీరు పరిశుద్ధులగుటయే, అనగా దేవుని ఎరుగని అన్య జనుల వలె కామాభిలాష ఎందుగాక పవిత్రతను తన ఘటమనగా శరీరమును ఎలాగో కాపాడు కొనవలను ఎరిగి ఉండుటయే దేవుని చిత్తమని 1 తెస్సలోనికీయులు 5:4 ప్రభు రాశాడు. 7వ వచనములో మీరు పవిత్రులుగా ఉన్నటకే పిలువబడ్డారు, అపవిత్రులుగా ఉండటానికి అది దేవుని చిత్తం అని రాశాడు. అంటే మనందరి పట్ల దేవుని చిత్తం ఏంటి అసలు? పరిశుద్ధ జీవితం అనండి. ఇది ఇండివిజువల్గా మారదు. ఇట్ ఈస్ ద యూనివర్సల్ విల్ ఆఫ్ గాడ్ ఫర్ ద చర్చ్. సంఘము పట్ల దేవుని సార్వత్రికమైన చిత్తం ఇది. మరి నీ పట్ల ఎలా ఉందో, మరి నీ పట్ల నా పట్ల ఈ ప్రపంచంలో ఏ దేశమైనా, ఏ భాష మాట్లాడువాడైనా, ఏ సురక్తముతో కొనబడి వాక్యములో కడగబడి ఆత్మచేత ముద్రించబడి మహిమగల అతని రాకడ కొరకు ఎదురు చూస్తున్నవాడు ఎవడైనా, వారందరికీ ఒక్కటే విధి. అదేంటంటే పరిశుద్ధ జీవనం ప్రాక్టీస్ చేయాల్సిందే. పరిశుద్ధ జీవితమరయుడి ధరణిలో ప్రభురాక చాలా సమీపమాయే. ఇంకేం ఆలస్యం లేదు. పరిశుద్ధ జీవితపు ఆవశ్యకత. ఎందుకంటే నీ మరణం నీకు తెలీదు, ప్రభు రాక నీకు తెలియదు. నేను ఇంకా ఒకరికి చెప్తాను, యేసయ్య రాకడకైనా కొన్ని సూచనలు ఉన్నాయి, కానీ నీ మరణానికి ఏ సూచన లేదు కదా. ప్రతి క్షణం ఇదే చివరి క్షణమేమో. ఇప్పుడు ప్రభు వస్తే నన్ను పిలిచిన నేను మహిమలో యేసుతో ఉండగలిగిన యోగ్యతతోనే బతకాలి, చావాలనే కసి లేకపోతే ఎందుకు క్రైస్తవ జీవితం అసలు నీకు? మరింకెందుకు క్రైస్తవ జీవితం? స్వస్థతల కోసం వచ్చావా? ఆశీర్వాదాల కోసం వచ్చావా? ఆయన నీతిమంతుల మీద అనీతిమంతులు కూడా సమానంగా కృప చూపిస్తున్నాడు, వర్షాన్ని కురిపిస్తున్నాడు. నీకు స్వస్థతే కావాలి, దీవెనే కావాలంటే బాప్తిస్మే పొందే అక్కర్లేదు. యేసు స్వస్థపరిచిన జనసమూహంలో అందరూ బాప్తిస్మం పొందిన వల్ల, రొట్టె చేపలు తిన్న వాళ్ళందరూ రక్షణ పొందిన వల్ల, తన వద్దకు వచ్చిన వాడు ఎవడికైనా దీవెనలు ఇస్తాడు, దానికి బాప్తిస్మం పొందాలి. బాప్తిస్మం పొందేది పరలోక రాజ్యం కోసం, క్రైస్తవులుగా బతికేది దేవుని సింహాసనం కోసం, ఆ దేవుని కిరీటం కోసం, ఆయనతో యుగయుగాలు బతికేదాని కోసం. ఈ తక్కువ స్థాయి ఆశలు కోరికలతో బతికేది క్రైస్తవమే కాదు. ఎంత ఘాటుగా చెప్తాడు పౌలు గారు అంటే, మనం ఈ లోకం మట్టుకే నిరీక్షణ కలిగిన వారు అయితే మనకంటే దౌర్భాగ్యులు లేడన్నాడు. ఇంకంతకైనా ఎవడు తిడతాడు భూమి మీద? మన ఆశ నిత్యత్వం మీద, మహిమ మీద, సింహాసనం మీద, కిరీటం మీద, పాలన మీద లేకపోతే బతికినంతకాలం శుభ్రంగా ఒకటి చెయ్యి ఆశించకుండా ఈ దేవుని కృపలో శుభ్రంగా బతికి అదే 10,000 నీకంటే దౌర్భాగ్యులు లేడు. ఏ జబ్బు లేకుండా, రోగం లేకుండా, నొప్పి లేకుండా, తిప్పలు లేకుండా, అప్పు లేకుండా శుభ్రంగా బతికితే అదే 10,000. నాకు అంతకన్నా కోరిక ఏమి లేదంటే ఆడికన్నా దౌర్భాగ్య క్రైస్తవులు లేడంట. మరి ఎవడు సౌభాగ్య క్రైస్తవుడు? ఎన్ని శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, కరువు వచ్చినా, ఖడ్గం వచ్చినా, వస్త్రహీనత వచ్చినా, ఉపద్రవం వచ్చినా పోతే ఒక అవయవమైన పోవాలి, కానీ నా పరిశుద్ధత పోకూడదు, నా ప్రతిష్ట పోకూడదు, నా సమర్పణ పోకూడదని దేవుని కొరకు రోషంగా బతికేవాడు సరైన క్రైస్తవుడు. ఊరగా దీవెనలు, ఆశీర్వాదాలు అంటూ ఆ మాత్రానికి రక్షణ పొందక్కర్లా, సంఘంలో నాటబడక్కర్లా, ఉపదేశంలోకి రాక్కర్లా, ఇలాంటి అపోస్తుల బోధ ఉన్న సంఘానికి ఎత్తుక్కుంటూ రావక్కర్లా, దేశమంతా వదిలి ఏడబడితే వాడు సంఘాలు వెళ్ళి సెటిల్ అయిపోయిన హాయిగా. మనకు దర్శనం ఉంది, మనకు గురి ఉంది, మనకు ఒక కసి భారం ఉంది. అది మన ప్రభుతో యుగ యుగాలు ఉండాలి. మన పట్ల దేవుని చిత్తం ఏంటి? పరిశుద్ధ జీవితం అనండి. అలాగే అదే తెస్సలోనికీ పత్రిక 5:16 చెప్పాడు, మీరు ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. ప్రతి విషయానికి ఏం చెప్పాలట?
అనండి. ప్రతి విషయానికి ఏం చేయాలట? చాలామంది అంటారు మరి దేనికి పడితే దానికి స్తోత్రం చెప్తారండి. సమయం సందర్భం లేదంటే సమయం సందర్భం ఉండకూడదని వాక్యం చెప్తుందండి. పెద్ద తెలివైనోడు బయలుదేరావు ఇక విమర్శించడానికి. నీకు అంతకన్నా ఇంకేమి రాదా? దేవుని వాక్యం ఏమంటుంది? తినుటకు, త్రాగుటకు, కూర్చుంటకు, లేచుటకు, పండుకున్నటకు, ఆడుకున్నటకు ప్రతి దానికి సమయము కలదు. కానీ ఎల్లవేళలా సమయం లేకుండా చేయాల్సింది ఏమిటి? స్తోత్రం ఒకటే. అన్నిటికీ సమయం ఉందిరా బాబు, దేనికి పడితే దానికి ప్రతి దానికి సమయం ఉంది. కానీ సమయం లేకుండా ఎల్లప్పుడూ ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించుడి. పాట మటుకు ఎల్లప్పుడు, మనం చేసేది మటుకు అప్పుడప్పుడు. అరే ప్రతిదానికి స్తోత్రం ఏమిటండి? అవునండి, ప్రతిదానికి చెప్పాల్సిందే. కష్టములందు స్తుతిల్తూ, నష్టములందు స్తుతిల్తూ, నిష్ట అదే కదా, శ్రేష్టం అదే కదా. అది భక్తి అంటే. సదా స్తుతిల్తూ యేసు రక్షక, యేసు రక్షక, నిన్నే స్తుతిల్తూ రక్షక, నిన్నే స్తుతిల్తూ రక్షక. సదా స్తుతిల్తూ యేసు రక్షక. హల్లెలూయా. కష్టాల్లో ఏం చేయాలట? నష్టాల్లో, బాధల్లో, కరువుల్లో, శ్రమల్లో, లాభాలలో ఏది పరిస్థితులు మారాలి తప్ప స్తోత్రించే స్థితి మారడానికి వీలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన పట్ల దేవుని చిత్తం ఏమిటి? ప్రతి విషయానికి స్తుతులు చెల్లించడమే. యెహోవా ఇచ్చిన, యెహోవా తీసుకొని పోయి, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. అది కదా భక్తి అంటే. దావీదు కీర్తనలు మీరు చదివితే చాలా విచిత్రం ఉంటాయి కొన్ని టెక్స్ట్లు, ఇంట్రడక్షన్స్ పైన. దావీదు అదుల్లాము గృహం నుండి పారిపోయి ఆ కొండ మీద దాక్కున్నప్పుడు రాసిన స్తుతి కీర్తన. అప్పుడు ఎవరు రాస్తాడు స్తుతి కీర్తన? ఫ్యామిలీ పోయింది, రాజ్యం పోయింది, అన్నీ పోయింది, అడవిలో ఉన్నాడు, ప్రాణం కూడా పోయేలాగుంది. అటు సర్వసైన్యం వేసుకొని రాజుగారు తన్నుతున్నాడు. అక్కడ కూర్చొని ఒక విషాద గీతిక, ధనుర్గీతిక, స్తుతి కీర్తన కూడా రాశాడంట. ఇదిగో జనము ఒంటిగా నివసించడము, మెట్టల శిఖరముల మీద చూస్తున్నాను, రాజు యొక్క జయధ్వని వారిలో వినబడుతుంది. వాళ్ళు ఇంకా వాగ్దాన దేశం వెళ్ళలేదు సార్, అరణ్యంలో ఉన్నారు, ఎడారిలో ఉన్నారు, బాలకులంటి వాళ్ళు తగులుకున్నారు, బిలాములు తయారైపోయాడు. ఇన్ని రకాలుగా ఉంటే కూడా ఆ చెరలో, ఆ ఎడారిలో, ఆ లోయలలో, ఇంకా వాగ్దాన దేశానికి సుదీర తీరంలో ఉండి ఏం చేస్తున్నాడు? రాజు యొక్క జయధ్వని. వాళ్ళ దగ్గర విచారధ్వనులు. ప్రభా ఎప్పుడు తీసుకెళ్తావు నాయనా? ఏముంటో తండ్రి, ఈ అరణ్య యాత్ర బాధించుచున్నది. చెరలోనే, ఎడారిలోనే, అరణ్యంలోనే, లోయల్లోనే రాజు యొక్క జయధ్వని వారిలో కనబడుతుందంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. పౌలు శీల చెరసాల్లో వేయినప్పుడు వాళ్ళు ఏం చేశారంట? దేవునికి పాటలు పాడుతూ ప్రార్థనలు చేస్తున్నారట. యాకోబు అనే అపోస్తలుడు పౌలు గారికైనా సీనియర్ కనుక వారు ఏం చెప్పారంటే, అబ్బాయి రేయ్ సంగమా, మీలో ఎవరికైనా సంతోషము కలిగిన వాడు కీర్తనలు పాడవాలి. మరి జైల్లో పెట్టాక మనోడు పాడుతున్నాడు ఏంటి? సంతోషం కలిగింది. ఎందుకని? ప్రభువు నిమిత్తము నేను శ్రమపడే ఒక భాగ్యం నాకు దొరికింది. పౌలు గారు రాసిన ఒక మంచి మాటని చెప్పనా? ఆయన నిమిత్తము శ్రమపడుటయు మనకు అనుగ్రహింపబడింది. శ్రమపడుట ఒక అనుగ్రహమా? ఓరి నాయనా, ఒక అనుగ్రహం అటండి శ్రమ. మరి శ్రమే పరిశుద్ధతను పెంచినప్పుడు నీ కట్టడలను అనుసరించి నడుచుకున్నట్లు శ్రమ నొంది ఇందుట నాకు మేలాయను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎంత చక్కని మాట. మేలాయను ప్రభు శ్రమ నొందుటని, దాసునికెంతో మేలాయను. అతను అంటాడు, గతకాలపు జీవిత వ్యధలనియు
నేటి మధుర గీతములాయెను ప్రభు. గతకాలపు జీవిత వ్యధలన్నీ నేటి మధుర గీతములైనయట. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇంకా తెగించి బీభత్సంగా ఒక స్టేట్మెంట్ అన్నాడు, గుండెలు దమ్ము సరిపోవాలా మాట చెప్పాలంటే, ప్రతి గాయము పరిశుద్ధత పెంచగా మరి అధికముగా శ్రమకై వేడితి అంటాడు. దమ్ముండాలి సార్, అంత ఈజీగా పాడేస్తాక స్తోత్రం చెల్లింతలాగా ఉండదు. అది చాలా కష్టం. నాకు ఇంకొంచెం శ్రమలో పెట్టండి ప్రభా, ఎవడైనా ప్రార్థన చేయడానికి ఎంత దమ్ము ఉండాలి సార్. అది చాలు ప్రభా, తట్టుకోలేకపోతున్నాను, కనికరించి ప్రభా, విడిపించు ప్రభాకి నా వల్ల కాదు ప్రభా. కదలలేక నా కథ ముగించబోగా, ఫోన్లే కొడుక ఎత్తుకుంటాను నువ్వు పద అంటూ. ఫోన్లే నాన్న, ఫోన్ సరిపెట్టాయి. ఆయన రెక్కల కింద ఆశ్రయం ఎవరికి కల్పించారో వారికే చేతులకు యుద్ధమును వ్రేళ్లకు పోరాటం నేర్పాడట. స్తోత్రం. రెక్కల కింద దాగి ఉండట సేద తినట అలవాటు అయిపోయిన ప్రాణంలాగా ఉందిలే, ఏదో నేర్చుకోముందో. నా చేతులకు యుద్ధము నేర్పి నా వ్రేళ్లకు ఇలా పోరాటము నేర్పి నా కన్నీటిని నాట్యముగా మార్చి యుద్ధములో నాకు జయమునిచ్చు నీవే. నా నిరీక్షణ నీవే యేసు దేవా. హల్లెలూయా. పరిశుద్ధుల మగట మన పట్ల దేవుని చిత్తం. ప్రతి సందర్భంలో, ప్రతి విషయంలో, ప్రతి పరిస్థితిలో కూడా ఆలోచించకుండా, రెండవ థాటే లేకుండా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే మన పట్ల దేవుని. మీ యుక్త ప్రవర్తన ద్వారా అనండి, మూర్ఖులకు ఈ మనుషుల నోర్లు మూయుట దేవుని చిత్తం. అంటే మూర్ఖుల నోర్లు ఎట్లా మూయించాలి? సరే అన్న, ఆడికి వేసాను కౌంటర్, మళ్ళీ మాట్లాడలేకపోయాడు, అది దేవుని చిత్తం కాదు. ఆడికి మాట అంటే నువ్వు మాటని, వాడు ఏలుకేస్తే నువ్వు కాలుకేసి వాడిని చిక్కులో పెట్టి వాడికి వాయిస్ లేకుండా చేసి దేవునికి స్తోత్రం. మళ్ళీ మనం ప్రవహించేసరికి తట్టుకోలేకపోయాడు, వాయిస్ లేకుండా పోయింది అడిగి. అది నీ చిత్తమే. మూర్ఖులమోరు నీ విశ్వాసమును గురించి హేతువడుగు వారికి సాత్వికంతో జవాబు చెప్పాలి. అది వేరే. మూర్ఖంగా మాట్లాడుతున్న వాడికి, మూర్ఖులు ఎదుటి పండితునికి మౌనమే అలంకారం అని భర్తృహరి సుభాషితాల్లో చెప్తాడు. కోపం వస్తే నిధుల నుంచి ఏం బయటకు వస్తుంది? చిరాకు వస్తే ఏం బయటకు వస్తుంది? ఆశ వస్తే ఏం బయటకు వస్తుంది? అసలు నీ దగ్గర సంచే లేకపోతే కదా కరెక్ట్. సద్విషయములను మాత్రమే కలిగి నీ సంచుకుంటే ఏ పరిస్థితి అయినా సరే, ఏది ఏమైనా కానీ దేవా నిన్నే సేవింతును, ఆ కసి ఆ క్వాలిటీ ఉంటుంది. నా ముందు లోకాశల్, వెనుకేమో సిలువ, ముందేమో ఆశ. ఏది కావాలా? ముందుకే సాగిద్దాను. హల్లెలూయా. ఎందుకని ఆశలను ఎదరకుండా ఎడిపోదాం? కోరుకుంటామే సిలువ వైపు వెళ్దామా, ఆశల వైపు వెళ్దామా? నే వెనుదిరుగల్ వెనుకాడల్ నేడే సుడే పిల్చిన సుదినం. హల్లెలూయా. మీ ఇష్టం. ఆశల వైపు వెళ్తారా, సిలువ వైపు వెళ్తారా? సిలువ అంటే స్వావే, సిలువ అంటే శ్రమే, సిలువ అంటే నిందే, సిలువ అంటే అవమానమే. నీ ఇష్టం. వెనక్కి వెళ్ళిపోతే బోల్డ్ ఆశలు, ఎదరికి వెళ్ళిపోతే అన్ని సిలువలే. ఇటు వెళ్దాం. నా ముందు సిలువ, నా వెనుక లోకాశల్, నాదే దారి. నీ ఇష్టం, తెలుసుకో. నా మనస్సులో ప్రభు, నా చుట్టూ విరోధులు, నాదే దారి. నేసుని వెంబడింతునని నేడేగా నిశ్చయించితిని. నే వెనుదిరుగల్ వెనుకాడన్ నేడే సుడు పిల్చిన సుదినం.
దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. బిడ్డలారా, దేవుని వాక్యమును జాగ్రత్తగా పరిశీలన చేస్తే మన పట్ల దేవుని చిత్తం ఏమిటో అర్థమవుతుంది కదా కొంచెమైనా. ప్రభు ఏమంటున్నారు? మీకు జ్ఞానం రావాలి, మీకు వివేచన ఉండాలి. ఎందుకయ్యా అంటే దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా తెలుసుకోండి. రోమాపత్రిక 12లో సజీవ యాగంగా సమర్పించుకునే భక్తుల గురించి, మీరు సజీవ యాగంగా మీ శరీరాలు సమర్పి లోక మర్యాద అనుసరింపకండి, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనం ఒకటి వల్ల రూపాంతరం పొందారన్నాడు. మనస్సు మారి నూతనం ఎందుకు అవ్వాలంటే అసలు నా పట్ల దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలన్న ఆశ అప్పుడు కలుగుద్దంట. సంపూర్ణమును ఉత్తమమును అనుకూలమునైన దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకోవటానికి. నిశ్చితమైతే కాపాడు, నిశ్చితమైతే తోడుకోండి ప్రభు, నిశ్చితమైతే నాకు, నిశ్చితమైతే ఆ పదాన్ని వాడేయటమే అడ్డగోలుగా పొద్దుగూగులా. నీ పట్ల దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకోవాలట. మా సంఘస్థులందరూ ఇలాగ ఉండాలి ప్రభు అని పౌలు గారు ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మా బిడ్డలందరూ ప్రభువా సంపూర్ణ జ్ఞానము కలిగిన వారుగా, వివేచన కలిగిన వారుగా ఉండాలి. ఎందుకనగా వారి పట్ల మీ చిత్తమును, మీ సంపూర్ణ చిత్తమును పరీక్షించి వారు తెలుసుకోవాలి. హల్లెలూయా. పలానా కంపెనీలో జాబ్ వచ్చింది కానీ ద నేచర్ ఆఫ్ జాబ్ ఏంటి నీకు తెలియట్లే. ఎంఆర్ఓ ఆఫీసులే రెవెన్యూ డిపార్ట్మెంట్ జాబ్. నేను నీ ఉద్యోగం ఏంటి? బెల్లబంట్రోతో ఎంఆర్ఓవా? అసలు నీ పోస్టింగ్ ఏంటో, దాని లక్షణం ఏంటరా? ఏమి తెలియదు. కార్డు పట్టుకుని రోడ్డెక్కేసి మేము రెవెన్యూ డిపార్ట్మెంట్ అండి. అరే నో యువర్ జాబ్ అట్లీస్ట్. పౌలయ్య గారు సంఘం కోసం ఏమని ప్రార్థన చేస్తున్నారు? అలా చూస్తారేంటారా బాబు? అందరినీ స్వస్థపరచండి ప్రభా, అందరిని ఆశీర్వదించండి ప్రభా, అందరికి డబ్బులు ఇవ్వండి ప్రభా, అంతేనా? ఇప్పుడు ఈ ఉపదేశాన్ని ఇదే కోణంలో 5 గంటలు చెప్పాక కూడా వచ్చి 6వ గంటలు ప్రార్థన, కొంచెం తలకాయ నొప్పిగా ఉంటుంది, ప్రార్థన చేయండి. జీతం ఇంకా పెరగలేదండి, కొంచెం ప్రార్థన. ఊరి పెరిగినోడికి అక్కడ పెరిగేది, తరిగినోడికి అక్కడ తరిగేది లేదు. సబ్జెక్ట్ ఎదురా నాయన ఏంటి ఇంకా అమాయకంగాను. 7 విషయాలు ప్రార్థన చేశాడు, 1వ విషయం మాట్లాడుకుంటున్నాం, ఇంకా 6 ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఏమని ప్రార్థించారు పౌలు గారంటే, మీ నిమిత్తం మానక ప్రార్థన చేస్తున్నాను. ఏమనంటే మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధ వివేకము కలిగిన వారే. ఆమేన్. దైవజనులు మన కోసం చేసే ప్రార్థన ఏంటో అర్థమవుతుందండి. మనకేం బాగా తెలియాలంట? దేవుని చిత్తం మన పట్ల ఏంటో తెలియాలి. పైపైన ఒక 3 మాటలు చెప్పుకున్నాం. 1 పరిశుద్ధులు, 1 దేవుని చిత్తం, 2 ప్రతి విషయంలో కృతజ్ఞత చెల్లించడం, 3 యుక్త ప్రవర్తన ద్వారా మూర్ఖుల నోరులు. వాళ్ళు ఎంత మూర్ఖంగా మాట్లాడుతున్నా, ఎంత మూర్ఖంగా వాదిస్తున్నా, మన యుక్త ప్రవక్తను చూసిన నోరు మూతపడిపోవాలి. మన క్యారెక్టర్ వాడు నోరు మోయించాలా. మన వాద ప్రతివాదాలు మాటకు ప్రతి మాట కాదు, మన క్యారెక్టర్ చూసి నోరు తాళం పడిపోవాలి. అడిగి నోరు బాబు వీళ్ళ గురించి మనం మాట్లాడకూడదురా, ఇంకా ఏమంటామరా బాబు, మనం ఆ సాక్ష్యం సంపాదించుకోవాలి. ఇది మన పట్ల దేవుని చిత్తం, మన పట్ల దేవుని చిత్తం. అది ప్రభునామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 2వ మాట మీకు జ్ఞాపకం చేస్తాను, ప్రతి సత్కార్యములో సఫలమగుచు. చెప్పండి. 2వ ప్రార్థన ఏంటండి? మనమట ప్రతి సత్కార్యమును ఆరంభించాలట, అందులో ఖచ్చితంగా సఫలం అవ్వాలట. ఇది సంఘమును గురించి దైవజనుడు చేసిన ప్రార్థన. సత్కార్యం అనగానే ఫస్ట్లో ఒకడు కనపడతాడు మనకి. ఆదికాండం 4లో ఇద్దరు అన్నదమ్ముల్లో పెద్దోడు, భూమి మీద మనుషులకు పుట్టిన తొలి మానవుడు. చెప్పండి. ఆదాము అవ్వలకు బాల్యం లేదు, కౌమారం లేదు.
వారు సంపూర్ణ నిండు యవ్వనములో దేవుడు వారిని సృష్టించాడు. తాను ఎలా ఉన్నాడో అదే కండిషన్లో వారిని చేశాడు కనుక వాళ్ళు ఇంకా నేల మీద ప్రాకటం ఈ గొడవ ఏమీ లేదు. డైరెక్ట్గా దేవుని లేకపోతే హెరోదేసు రక్తం ఇచ్చి ఆ తొలి మానవులకు భూమి మీద కలిగిన సంతతిలో 2 కుమారులు, అందులో పెద్దోడి పేరు యేసు ప్రభు వారు వాడితో మాట్లాడుతూ, నాన్న నీవు ముఖము చిన్న బుచ్చుకొనయేలా నువ్వు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకోవా. అక్కడ స్టార్ట్ అయింది సత్క్రియల వ్యవహారం. కయ్యను సత్క్రియ చేయలేదట. ఏం చేయలేదండి? ఏమిటి సత్క్రియ? వెరీ సింపుల్. ఇతడు అర్పణ అంగీకరించబడింది, ఇతని అర్పణ అంగీకరించబడలేదు. ఇప్పుడు ఒక వ్యక్తి దేవుని ఎదుట అంగీకరింపబడాలి అంటే నిర్దోషమైన పరిశుద్ధమైన రక్తము ద్వారా తండ్రి దగ్గరికి రావాలి. ఎవడు తన స్వనీతిని బట్టి మరొక దాన్ని బట్టి దేవుని వద్దకు రాలేడు. నాకున్నదో నేను ఇస్తాను, నీకున్నదో నువ్వేస్తావు, దాన్నే ఉంది అని చెప్పేసి మనోడు నా దగ్గర కూరగాయలే ఉన్నాయి, నా దగ్గర ఇవే ఉన్నాయని ఏదో పట్టుకొచ్చాడు. అక్కడ ఇవ్వటం ఆఫరింగ్ ముఖ్యం కాదు, అమౌంట్ ముఖ్యం కాదు. నువ్వు గొర్రెపిల్లని తెచ్చావు, ఎంత ఖరీదు చేద్దా? 5,000, నేను కూడా 5,000 రూపాయలు సందేస్తాను. అసలు పాయింట్ అది కాదు. అది పరిశుద్ధ రక్తం ద్వారా దేవుని దగ్గరికి వచ్చాడు. రక్తం లేకుండా నువ్వు దేవుని దగ్గరికి వస్తావు, వర్కౌట్ అవ్వదు. నీకున్నది నువ్వు ఇచ్చావు, నాకున్నది నేను ఇస్తానా? ఏమున్నది? ఇది ఇంకా ఆ బీబీలో ఉన్న మనోడు. అంటే దేవుని ఎదుట అంగీకరింపబడే అర్పణతో ఆయన సన్నిధికి వచ్చుట ఒక సత్క్రియ. కయ్యనో నీ ముఖము చిన్నబుచ్చుకున్నావేమి, సత్క్రియ చేసిన ఎడల నువ్వు కూడా తలెత్తుకునేవాడివిగా. ఇప్పుడు తలంచుకొని ఎడవలసిన కర్మ నీకు ఎందుకు వచ్చింది? డబ్బే ముఖ్యం అనుకుంటున్నావా? నేను 10,000 ఇస్తాను, 50,000 ఇస్తాను, ఎవరికి కావాలరా డబ్బు? అది కాదు. నీవు అంగీకరింపబడే అర్పణతో రా. సత్క్రియ. ఊరుపకారం చేద్దాం, దాన ధర్మాలు చేద్దాం, దాతృత్వం గల చేయగా, ఎముకే లేని చేయగా ప్రపంచంలో సాక్ష్యం పొందుదాం. మంచిదే, కానీ ముందుది కాదు. దేవుని ఎదుట అంగీకరింపదగిన ఒక అర్పణ, ప్రాయశ్చిత్తంతో, శుద్ధీకరణతో, సమర్పణతో నీ హృదయాన్ని, జీవితాన్ని దేవుని బలిపీఠం మీద అంగీకరింపదగిన విధంగా దేవుని దగ్గర రా. అది ఫస్ట్ సత్క్రియ. అది నీవు అంగీకరించబడలేదు, నీ అర్పణ ఎందుకు? అందుకే మన సేవలో మనం కాస్త ఖండితంగా పాటించిన, కొంతమందికి బాధ అనిపించిన, మొదట వ్యక్తి అంగీకరించబడితేనే ఆ తర్వాత అర్పణ. అదే ఆదికాండంలోనే కనబడుతున్న 3వ పేజీలోనే ఉన్న ప్రాథమిక సిద్ధాంతం అది. ఎవడేది పట్టుకొచ్చినా ఆ దేవుడు మిమ్మల్ని దీవించును కాక అని తీసుకోకపోతే ఆడికి బాధ వచ్చేస్తుంది. మరి ఇప్పుడు ఆయన అర్పణ తీసుకోలేదనే కయ్యను కోపం వచ్చింది. మరి వీడి సందా నేను తీసుకొని వీడి కోపం వస్తుంది. వీడు ఎవడ వారసు? వీడు ఆ మాత్రం కైకేమంటాడు, తప్పలేదు. ఇప్పుడు కోపం వచ్చింది. ఇదే స్టీల్ ప్లాంట్లో ఒక ఆఫీసరు నా మీద వాడిన పదం తెలుసా? ఆయన వాక్యం చెప్పండి, బాగా పొగరండి బాబు. అదేమండి అంటే ఇంటికి పిలిచి కానుకిస్తా, తీసుకోలేదు ఆయన. పోనీ ఆకాశం ఏమీ లేదు, చిన్న రేకుల చెట్లో ఉంటున్నాడు, గట్టిగా రిక్షా సామాన్లు లేవు, అంత పోజు ఏంటి? అంటే కానుక తీసుకునేటప్పుడు మన బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసి తీసుకుంటాం. నీకు బుర్రపని చేస్తున్నారు. అసలు మనకు ఆల్రెడీ 5 లక్షలు ఉన్నాయి కాబట్టి తీసుకుందాం వద్దనుకుంటాడా? అని ఎవడ 2 చెవుల మధ్యలో కొంచెం గుజ్జు ఉండాలి కదా. అంత పెద్ద ఉద్యోగం వెళ్ళకి వచ్చింది, నాకు అర్థం లేదు. దానికి అందులో మర్మాలు దేవునికి తెలుసు, నాకు తెలియదు నాన్న. అంటే నాకు కారు బంగళా కానీ ఉండుంటే కనుక నేను చీకొట్టినా అర్థం చేసుకునేవాడట. నాకు సరైన ఠికానా లేదు కనుక తీసుకోలేదని నేను ఫీల్ అయిపోతున్నాడంట. నా ఆర్థిక స్థితిగతుల నుంచి అంత బాగా విశ్లేషించినందుకు నీకు వందనాలు నాన్న. మొదట వ్యక్తి అంగీకరించబడితేనే అతని అర్పణ. ఏలూరులో మాకు తెలిసిన ఒక ఆంటీ గారు
నాన్న ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా ఇంటికి రా అంటున్నారు. ఎన్నిసార్లు అంటున్నారు కదని. ఏంటి అంటే అసలు దేని ఊరికైనా ఇల్లు చూస్తామని అంత అవసరం లేదు, నేను రాను. ఎక్కలాని ఇల్లు కట్టిందంటే ఇల్లు నాకు చూపించాలండి, గదులు తిప్పి చూపించదండి ఇప్పుడు ఇల్లు అంతానే. నేను ఇంకేదన్నా ప్రార్థన అవసరం ఉందేమో, ఒక సేవకుడు వచ్చి ప్రార్థన చేయాల్సినంత విషయం ఏదైనా ఉందా? కాదండి. ఏంటి విషయం? ఏ లేదురా నా ఇల్లు చూస్తామని. నీళ్ళు నేను చూడటం అమాయకమని. పునాదులు గల పట్టణం ప్రిపేర్ అయిపోయింది, మొత్తం లైటింగ్ పెట్టారు, దగ్గర మెరిసిపోతుంది, వేసి రక్తం ఇచ్చి. ఎప్పుడెప్పుడు వెళ్ళిపోయి చూసుకుందామా, ఆక్రమించేసుకుందామా గిల్లు అని చెప్పి చూస్తుంటే, అలా రోడ్డు మీద నడిచేస్తుంటే బంగారు వీధుల్లో ఒక ఇంటి మీద జపన్ చేస్తున్న పేరు కనపడుతుంది, వేసి రక్తం ఇచ్చేయం. ఏంటి అమాయకంగా కనపడుతుంది ఏంటి వ్యవహారం? దేవునికి స్తోత్రం కలుగునగా. బంగారు వీధులలో నడుస్తూనే ఉంటాం, ఒకనమా నడుస్తాం, బోర్డు కనపడుతుంది, దేవునికి స్తోత్రం. నాకైనా యేసు సుందరము బంగారిల్లు, కన్నీరును కలతలు లేవు, యుగ యుగముల పరమా హల్లెలూయా. నీ ఇంజిన బట్టిగా ఆడటం లేదే, దేవునికి స్తోత్రం. బిడ్డలారా గుర్తుపెట్టుకోండి ఒక విషయం, సత్క్రియ ఏమిటి సార్? దేవుని ఎదుట అంగీకరింపబడిన అర్పణతో రావటం సత్క్రియ. నువ్వు ఎందుకు కోప్పడిపోతున్నావు? సత్క్రియ చేస్తే నువ్వు కూడా తలెత్తుకుంటావు కదా, ముందు అయి నేర్చుకో అన్నాడు యేసు ప్రభు. సత్క్రియ దేవుని ఎదుట అంగీకరింపబడే అర్పణతో రావడం సత్క్రియ. ఇప్పుడు చెప్పండి, దేవుని ఎదుట అంగీకరింపబడే అర్పణ అంటే డబ్బులా? చెప్పండి. అందుకే దాన్ని పెద్ద పట్టించుకోమా. ముందు నువ్వు అంగీకరించబడాలని హృదయం, నీ పెదవులు, నీ గొడవ గోత్రం బోర్డు ఉంది, ఎప్పుడో 7వ నెంబరు ద్రవ్యం, దాన్ని ఫస్ట్ ప్లేస్లో పెడతానంటే ఎలాగవుతుంది? ఏ విధము చేతనైనా లాభార్జనే ధనార్జనే ధ్యేయంగా ఉంటే ఎవరికైనా ఆ బాపత ఉంటుందేమో. ఇది ఆ డిపార్ట్మెంట్ కాదని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. అందరు చెప్పండి. ప్రతి సత్కార్యములో సఫలులవ్వాలి. దేవుని ఎదురుకి తీసుకొచ్చే ఒక శ్రేష్టమైనటువంటి నీ అంగీకారయోగ్యమైన అర్పణ, దేవుని రాజ్యం కొరకు సంఘం క్షేమం కోసం ప్రయాసపడేది, దిక్కులేని వారి విధవరాలను ఇబ్బందుల్లో పరామర్శించేది, నిరుపేదలైన వారి కోసం దాతృత్వంగా జీవించేది, ఇవన్నీ కలిస్తే సత్కార్యాలు. ఏమంటాడు పౌలయ్య గారు? ప్రతి సత్కార్యములోనూ మీరు సఫలులవ్వాలి. ప్రతి సత్కార్యంలో. ఆమేన్. కనుక అసలు సత్క్రియ అనేది ఉందా? అసలు స్టార్ట్ అయిందా? ఒక్కటన్నా ఉందా? ఫస్ట్ డే పోయిందా? దైవజనుల ప్రార్థన వీరు ప్రభువా ప్రతి సత్కార్యములో సఫలులవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. సమయం అయిపోతుంది కనుక ఒక మాట, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు. ఏ జ్ఞానం అనండి గట్టిగా? మహాజ్ఞాని ఆగూరున్నాడు, మూలు రాశాడు. అతను రాసిన జ్ఞానవాక్కులు పరిశుద్ధ గ్రంథంలో స్థానం సంపాదించుకున్నాయి. అంతటి విశేషమైన జ్ఞానమును కలిగినవాడు అతడు. అంటాడు సామెతలు 30 ప్రారంభంలో, అయ్యో నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు. పశుప్రాయుడు అంటే పశువుతో సమానం. మనుషులలో నా అంత ఘోరమైన వ్యక్తి పశువుతో సమానమైన వాడు లేడు. కానీ లోకంలో సామెత ఏంటి? విద్య లేనివాడు వింత పశువు. వాడు విద్యావేత్తలకే జ్ఞానము నేర్పించిన రేంజ్ ఉన్న వ్యక్తి ఆగూరు. అదేంటి సార్ మీరు పశుప్రాడి అండి సార్, మీకు మహాజ్ఞానం కదా, మీరు రాసిన పుస్తకాలు బేవచ్చం కదా, మీ డైలాగులు కొన్ని బైబిల్లో కూడా వచ్చైపోయినాయి ఏంటి సార్ అంటే, అంటాడు ఇవన్నీరా పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము నాకు లేకపోయినని బాధపడతాడు. నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రుడు లేడు, ఎందుకనగా పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం నాకు లేకపోయింది.
ఈ మాటలు మీరు బాగా ఆలోచించారా? నీకు ఈ లోకములో ఎంత జ్ఞానం ఉన్నా పరిశుద్ధ దేవునికి వచ్చిన జ్ఞానం లేకపోతే అది పూర్తిగా వ్యర్థమని మనం చేస్తున్నాం. ఓ 10-12 సంవత్సరాల క్రితం ఇక్కడ విశాఖపట్నంలో ఎన్ఎస్టిఎల్లో సైంటిస్టులందరూ కలిసి ఒక క్రిస్మస్ అరేంజ్ చేసి క్రిస్మస్ సందేశం ఇవ్వడానికి నన్ను రమ్మని పిలిచారు. 12-15 సంవత్సరాలు అవుతుంది. అందులో 2-3 ఉన్నారు అంతే క్రిస్టియన్స్. అయితే అన్ని పండుగలు సెలబ్రేట్ చేస్తున్నారు కదా, అందరం కలిసి క్రిస్మస్ కూడా చేద్దాం అని వారి డైరెక్టర్ సార్ని అడిగితే ఆయన ఒప్పుకున్నారట. 121 మంది సైంటిస్టులు ఉంటారు అందులో. ఈ మిసైల్స్, టార్పెడోస్ తయారు చేస్తారు సబ్మరీన్స్ నుంచి ప్రయోగించడానికి. వాళ్ళందరూ మహామేధావులు, బాగా గోల్డ్ మెడల్ సంపాదించిన వాళ్ళు, దేశ విదేశాల్లో వర్క్ చేసిన వాళ్ళు, మహావిద్యావేత్తలు. వాళ్ళకి వాక్యం చెప్పాల్సింది నేనట. నేను కూడా కొత్త గొప్ప బేపచ్చగా చదివేషంలో అయితే పండుకోవచ్చు. యేసు రక్తం ఇచ్చి నేను అన్నాను, బాబాయ్ మీరు మంచి వ్యక్తిని సెలెక్ట్ చేసుకోండి, నేను కరెక్ట్ కాదు, నేను పెద్దగా చదివేసింది ఏమి లేదు, అలాగని థియాలజికల్ స్టడీస్ కూడా లేవు, ఇదంతా అమాయకమైన వ్యవహారం ఇది అని చెప్తే, లేదు రాదు అది మీరే చెప్పాలని గట్టిగా పట్టుబట్టారు 2-3 సైంటిస్టులు. ఇక మనకున్న మార్గం ఏమంటే 3 రోజులు ఉపాసం పెట్టేసుకొని, ప్రభా వాళ్ళందరూ మేధావులు, చదువుకున్న వాళ్ళు, వాళ్ళు దేశాలు, మనకేమో బొత్తిగా లేదు, యేసు రక్తం ఇచ్చేయం, వాళ్ళు సువార్త చెప్పమంటారు, ఎలా చెప్పాలి ప్రభా, నాకు టెన్షన్ వచ్చేస్తుంది అని 3 రోజులు ఉపవాసం ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయాను. ఆ కార్యక్రమం ఎలా అంటే అకార్డింగ్ టు ప్రోటోకాల్, ఫస్ట్ డైరెక్టర్ సార్ మాట్లాడాలి, ఆ తర్వాత గెస్ట్ స్పీకర్ మాట్లాడాలి, తర్వాత గ్రీటింగ్స్, తర్వాత ఓట్ ఆఫ్ థ్యాంక్స్. అది ప్రోటోకాల్ సిస్టమ్ అంతా. మనకేమో మరి పెద్ద ఆయన మాట్లాడి వెళ్ళిపోతే ఆయన సువార్త వినాలి కదా అన్నది ఒక. మనం చెప్పేసిన తర్వాత ఆయన మాట్లాడితే రెస్పాన్స్ ఏంటో తెలుస్తుంది కదా. ఇలాంటి అమాయకమైన కొన్ని కోరికలు ఉన్నాయి. వారిని అడిగాను, సార్ మరి ఫస్ట్ మనం వాక్యం చెప్పేసిన తర్వాత సార్ మాట్లాడితే బాగుంటుందామంటే, అలా కుదరదని బాబు ఆయన ఏమిటనుకున్నారు, ఇంచుమించు క్యాబినెట్ ర్యాంక్ అయింది, చిన్న చితక మనిషి కాదు ఆయన, ఇష్టానుసారంగా అది పెద్ద ప్రోటోకాల్, దాన్ని ఇష్టానుసారం మార్చడం కుదరదు అంటే, మరి ఇంకా అది మార్చడం కుదరదు కదా, నేనే మానేస్తానులే అన్నాను. ఎవరు ఇలా పేచి పడుతున్నారు ఇక్కడ మా పలానికి అని చెప్పేసి వాళ్ళు, అలా కదా సార్ అలా కుదరదా, ఇలా ఇది గవర్నమెంట్ ప్రోగ్రామ్ సార్, అదేంటి సార్ అలాగా అన్నా. సార్ ఏదో సార్ నేను రాలేను సార్, నాకు కుదరదు, నా భయం వేస్తున్నాను. వాళ్ళు నానా బాధలు పడి గజ 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 వణుకుతా డైరెక్టర్ సార్ దగ్గరికి వెళ్ళారంట. ఏంటయ్యా అని చెప్పి అంటే, సార్ ఒక చిన్న రిక్వెస్ట్ సార్ అని భజనలు ఆడితే గజగజలు ఆడిపోతాను చెప్పడానికి. ఏంటి చెప్పడానికి గట్టిగా అన్నాడంట. ఏం లేదు సార్, ఆ రోజున మీరు పెద్దవారు కదా, చివరిలో మీరు మాట్లాడితే బాగుంటుంది, మీరు ముందు చెప్పితే అందరూ వెళ్ళిపోతారేమో టెన్షన్గా ఉంది సార్ అన్న. వీళ్ళు గజలు ఆడితే దాన్ని ఏముంది లాస్ట్లో మాట్లాడతానులే అన్నాడు. యేసు రక్తం ఏం చేయం. వాళ్ళు ఎగిరి గంతేసి నువ్వు ఎగ్గొట్టే ఉపాయం లేదు నాన్న వచ్చే ఆయన ఒప్పేసుకున్నాను అన్నారు. తప్పించుకునే ఛాన్స్ అది కూడా పోయింది. ఇక ఉపవాసమే శరణ్యం, యేసు పాదాలు శరణం, దేవునికి స్తోత్రం. బాగా ప్రార్థన చేసుకొని వెళ్ళాను. ఒక అరగంట సేపు చెప్పమన్నారు, కొంచెం ఎక్కువైతే అన్నాను. యాక్చువల్లీ గంట కూడా పర్లేదు కానీ మీ ఇష్టం, యూ కెన్ అండర్స్టాండ్ ద పల్స్ ఆఫ్ ద పీపుల్, యూ కెన్ ప్రొసీడ్ అన్నారు. ఓకే 40 నిమిషాలు చెప్పి సువార్త చెప్పాను, దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 2వ అధ్యాయంలోంచి, హేరోదు ఆ జ్ఞానుల చేత ఆ నక్షత్రము కనబడిన కాలమును పరిష్కారముగా తెలుసుకొని అన్న వాక్యం చదివి, అది ఏ కాలంలో నక్షత్రం వచ్చిందో, ఇన్ని కోట్ల నక్షత్రాలు దాన్ని ఎలా గుర్తుపట్టారో, ఆ కాలం గురించి ఆడికి ముందు ఎట్లా తెలిసిందో, అది హేరోదు తిప్పుకున్న పుస్తకాల్లో ఉన్నప్పటికీ ఎందుకు అర్థం అవ్వలేదో, ఆ గొడవ ఏంటో గోత్రం ఏంటో యేసు రక్త విజయం పరిశుద్ధాత్ముడు నాలో నుంచి గంభీరంగా మాట్లాడారు. అయిపోయింది. చిన్న ప్రార్థన చేసేసి కూర్చుని పోయాను. ఇప్పుడు మనకి ఏం తెలియాలా? రెస్పాన్స్ తెలియాలి. అక్కడేంటి మీలో ఎవరన్నా ప్రభు చేతులు ఎత్తనమని అలా లేదు. అయ్యో ప్రభా తండ్రి నాకు ఎలాగనైనా తెలియలేదు, మనసు ఎంత ఉండదు నాకు ఇప్పుడు అని కూర్చుంటే ఈ సార్ లేచారు. లేచి ఆయన అన్నారు, ఐ వర్క్డ్ యాజ్ అ డైరెక్టర్ ఫర్ రష్యన్ aeronautical institution for 14 long years. I met Pope and many other bishops are my friends. అని టపటపని చెప్పేసాడు. I read completely Bible twice in my life. నాకు పోప్ గారితో పరిచయం ఉంది, బిషపులు నా ఫ్రెండ్స్ ఉన్నారు, బైబిల్ 2 సార్లు పూర్తిగా చదివాను.
అయినా బెస్ట్ బుక్ ఇన్ ద వరల్డ్ అంటే భగవద్గీత అంటాను నేను, దానికి మించిన పుస్తకం లేదు అని మొదలెట్టుకొచ్చాడు. నాకు ఇక మొత్తం గాలిపోయింది. అలా ఉంది నా పరిస్థితి. నాకు పోపు తెలుసు, బిషప్పులు తెలుసు, బైబిల్ మొత్తం చదివా, కానీ భగవద్గీత టాప్, దానికి మించింది లేదు. సరే మరి ఎవరి ఇష్టం అయితే మనం చేయగలిగిందే ఉంది, కానీ మనం చెప్పింది మటుకి ఎక్కలేదని అర్థమైపోయింది. మీ చిత్తం ప్రభా అనుకుని అలాగా మనసులో ప్రార్థన చేసుకోండి. బట్ యాజ్ పాస్టర్ శాస్త్రి ఎక్స్ప్లెయిన్డ్, ఐ కెనాట్ సే నో టు జీసస్, yes he is God. యేసు రక్తం వేచి ఆశ్చర్యం అయిపోయింది. అమ్మ బాబోయ్, ఇక కన్నీరు ఆగటం లేదు. యేసు రక్తం వేచి కన్నీరు తుడుచుకుంటా ఉంటే అంత అయిపోయిన తర్వాత మీరు ఎందుకో కొంచెం ఎమోషనల్ అయినట్టున్నారని అన్నాడు. ఎమోషన్ పాడా, యేసు రక్తం వేచి నా బాధ నీకేం తెలుసు నాయనా, దేవునికి స్తోత్రం, ఇది సకల ఎమోషన్స్కి మించిన విషయం నాయనా. దేవుని ఆత్మ కార్యం జరిగిందని బట్టి పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం మనము కలిగి ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈ లోకంలోనికి ఎంత చదువున్నా, జ్ఞానం ఉన్నా, రూపాయిని 10 రూపాయలు చేసే కెపాసిటీ నీకున్న, మట్టిని బంగారంగా మార్చేసే అంత వ్యాపార తెలివితేటలు లేకున్నా, పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము లేకపోతే పశుప్రాయుడమేనని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకని దేవుని గూర్చిన జ్ఞానములో మీరు అభివృద్ధి పొందాలని నేను కోరుకుంటున్నాను అంటాడు పౌలు గారు. దైవ జ్ఞానంలో డెవలప్ అవ్వాలి. దైవజ్ఞానం పెరగాలి. రోజుకి వాక్యం అర్థం అవ్వాలి, వాక్యపు లోతులు తెలియాలి. అందుకనే యోబు గ్రంథంలో అంటాడు, ఒకని కడవలో పాలు నిండి ఉండగా వాని ఎముకలో మూలిక బలిసి ఉంటుంది అన్నాడు. కడవంటిది హృదయం. దేవుని వాక్యం అనే పాలుతో నిండిపోతే ఆ మనిషి మంచి బలంగా ఉంటాడు. తొట్టిల్ని పడిపోవటానికి జారిపోతున్నాను ప్రభా, పడిపోతాను ప్రభా అంటే అమాయకమైన ప్రార్థనలు ఉండవు. గట్టిగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును. అందరు చెప్పండి హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మంచిగా అర్థం చేసుకొని ధ్యానం చేస్తున్నట్లయితే కనీసం ఒక 3 విషయాలు మీ ముందు పెట్టగలిగాను ఒక పూట. దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా తెలుసుకోవాలి, ప్రతి సత్కార్యములో సఫలం అవ్వాలి, దైవ జ్ఞానములో అభివృద్ధి పొందాలి. ఇది మన కొరకు దైవజనులు చేస్తున్న ప్రార్థన. అదే ప్రార్థన నీదైందనుకో, కార్యాలు చక్కగా జరుగుతాయి. మా ఏడుపు ఒకటి, నీ గొడవ ఒకటి. తీర్థమే, ప్రసాదం పుణ్యం వచ్చి సాపట్లా. అదటే ఇదిటే పోతుంది, కలిసి వస్తే కదా. దైవజనుడి భారమే, దర్శనమే, ప్రార్థనే నీది కూడా అయితే కార్యము సఫలము చేసే దేవా, మహిమ ఘనత యుగములకు. దేవునికి స్తోత్రం. అంచేత ఈ 3 విషయముల కొరకు మేము కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నాం. ఇవే ప్రార్థనలు మీరు కూడా చేసుకోండి. ప్రభు రాకడ సమీపంగా ఉంది. ఇంకా డబ్బు సంపాదించాలి, ఇంకా తెలివితేటలు సంపాదించాలి, ఇంకా చదవాలి. జీవితం ఉన్నంతకాలం ఇవన్నీ మామూలే. బోర మోగితే నీకు వ్యక్తిగత పిలుపు వస్తే నిత్యములో నీ స్థానం ఏంటి? అందుకని దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేయండి. ప్రతి సత్కార్యంలో సఫలం అవ్వండి. ఆమేన్. దేవుని జ్ఞానం అభివృద్ధి పొందండి. మళ్ళీ వారం మిగతా ధ్యానం చేద్దాం. కృపగల దేవుడు మనల్ని దీవించునుగాక. అవకాశం, ఆరోగ్యం ఉన్న వారు మోకరించండి, లేదంటే తలలో ఉంచి కళ్ళు మూసుకోండి. ఒక చిన్న ప్రార్థనతో సెలవు తీసుకుందాం. సమయం